వెల్కమ్ బ్యాక్. చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుందరీకరణలో భాగంగా డీకే ఆదికేశవులు నాయుడు విగ్రహం ఎదుట బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. ఇక సదరు కాంట్రాక్టర్ రాజశేఖర్ ఓ సామాజిక వర్గాన్ని అఘోరపరిచేలాగా తక్కువ కోటింగ్తో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అంటూ నాయుడు అలాగే ఆయన బంధువులు పలువురు బలిజ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. చిత్తూరు బలిజ సంఘం నేతలు డీకే ఆదికేశవులు సోదరులు అలాగే డీకే బద్రీనారాయణ ఆధ్వర్యంలో పలువురు ఆందోళన చేశారు. నాణ్యమైన స్టీల్తో సుందరీకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద ఆయన మన బ్రదరు మన దగ్గర ఇది కౌంటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం మేము స్టాండింగ్ కమిటీ మెంబర్గా మన లోకల్ కార్పొరేటర్ సహదేవన్న కానీ నేను కానీ అందరూ కూడా ఆమోదించి కట్టడం జరిగింది. అదేవిధంగా వర్క్ అనేది వాళ్ళకు ఉన్నతంగా చేయాలా, ఇది సర్కిల్ అనేది మంచి పోల్స్ కానీ ఇంకోటి కానివ్వండి క్వాలిటీగా చేయాలనే చేయాలనుకున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏదో అతనికి అనుకూలంగా చేసుకోవడం జరిగింది. దీనంతా కూడా ఎమ్మెల్యే దృష్టికి ఇవ్వడం జరిగింది. ఎవరో బదిలిన దాన్ని తక్షణమే మేము దాని నిర్ణయం తీసుకుంటానని కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా సంఘం పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది. అందరూ కూడా దీన్ని ఒక వర్గము పనిపట్టుకొని చిత్తూరులో ఉండే అన్ని విగ్రహాల దగ్గర ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఏమిటి, డీకే ఆదికేశ్వర గారి అన్నగారైనా వదిన గారైనా చిత్తూరులో అన్ని విగ్రహాలకి గాంధీ బొమ్మ కానీ నుంచి అన్నీ డెవలప్మెంట్ చేసి అన్నిటికీ సొంత ఖర్చులతో ఎస్ఎస్ రైలింగ్ వేసి సుందరీకరణ చేయటం జరిగింది. చిత్తూరులో ప్రజలందరికీ తెలుసు. వీళ్ళకి కావాల్సిన ఈ పర్టికులర్ వర్గీయులు కావాల్సిన అవమానం చేయాలని ఎస్ఎస్ ఆర్డర్ ఉన్నా ఎస్ఎస్ తోటి ఆర్డర్ ఉన్నా కూడా ఎంఎస్ తోటి రైలింగ్ పెట్టి దాన్ని అవమానపరచాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇది జరగనివ్వము. వాళ్ళు చేసిన అది మార్చే వరకు మేము